హైదరాబాద్ మహానగరంలో ఎన్నో హోటళ్లకు యజమాని అయిన సుబ్బాయమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు తన కొడుకు రాముతో కలిసి జీవిస్తూ ఉండేది. ఒకరోజు సుబ్బాయమ్మ బాత్రూంలో జారిపడి తలకు తీవ్ర గాయమైంది. ఇంటిలోని పనివారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తలకి బలమైన గాయం కావడం వలన తను స్పృహ కోల్పోయింది. తను స్పృహలోకి రావటానికి కొంత సమయం పడుతుంది అని డాక్టర్లు చెప్పారు. ముఖ్యమంత్రి సైతం సుబ్బాయమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి ఎంక్వైరీ చేయటం, ఆ విషయం టీవీ ఛానల్లో న్యూస్ రావడం చకచకా జరిగిపోయాయి. ఆ సమయంలో తన కుమారుడైన రాము వ్యాపార నిమిత్తం ముంబైలో ఉన్నాడు. తన తల్లికి అలా జరగడంతో ఎంతో విలవిలలాడిపోయాడు. వెనువెంటనే తిరిగి హైదరాబాద్కి బయలుదేరాడు. ఈ విషయాన్ని న్యూస్లో చూసిన 2 వ్యక్తులు హాస్పిటల్కి వచ్చి, ఆమె మా తల్లి, కావాలంటే ఆధారాలు ఇవిగో అని కొన్ని పాత ఫోటోలు చూపించారు. ఆమె మేనేజర్, మీరు ఎవరో మాకు తెలియదు, ఆమెకు రాము అనే ఒకే ఒక కొడుకున్నాడు. మీరు చూపించే ఫోటోలో ఉన్న వ్యక్తి కొంచెం మా అమ్మగారిలానే ఉన్నారు అని మేనేజర్ వారితో చెప్పాడు. వారు వెంటనే మా అమ్మని మేము చూడాలి అని అడగగా సుబ్బాయమ్మ సిబ్బంది మరియు డాక్టర్లు అందుకు అంగీకరించలేదు. ఆ 2 వ్యక్తులు, ఎవడ్రా అసలు కొడుకు, వాడిని పక్కకి తప్పిస్తే ఈ ఆస్తి మొత్తం మనకే దక్కుతుంది అని చిన్నగా గుసగుసలాడుతున్నారు. కొంతసేపటికి రాము రానే వచ్చాడు. సుబ్బాయమ్మ మేనేజర్ రాముకి, నమస్తే సార్, అమ్మగారు ఇంకా స్పృహలోకి రాలేదు సార్ అని చెప్పాడు. నేను అమ్మను త్వరగా చూడాలి అని అంటుండగా, ఎవర్రా నువ్వు, మా ఆస్తి కాజేయడానికి కొడుకు వేషం కట్టి ఇక్కడికి వచ్చావా అని రాముతో గొడవ పడ్డారు ఆ 2 వ్యక్తులు. వీడు మోసగాడు, మా ఆస్తి కాజేయడానికి మా అమ్మ దగ్గర చేరాడు అని రాముని కొట్టసాగారు. రాము మాత్రం తన తల్లికి అలా జరిగిందనే బాధలో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. కొంతసేపటికి ఆ దెబ్బలు తాళలేక అమ్మ అమ్మ అని అరవటం మొదలుపెట్టాడు. రాము బాధతో అరుస్తున్న కేకలు విని సుబ్బాయమ్మ స్పృహలోకి వచ్చి, బాబు రాము, ఏమైంది నాయనా నీకు అని కంగారుగా హాస్పిటల్ గదిలో నుంచి బయటకు వచ్చింది. సుబ్బాయమ్మను చూడగానే ఆ 2 వ్యక్తులు, అమ్మా ఎలా ఉన్నావమ్మా, వీడెవడో నీ కొడుకు అంటూ అందరిని మోసం చేస్తున్నాడు అని అనగా, మీరు కాదురా, వాడే నా నిజమైన కొడుకు అని బిగ్గరగా అరిచింది. మీకు ఇప్పుడు ఈ అమ్మ గుర్తొచ్చిందిరా? ఇప్పుడు కూడా మీరు వచ్చింది నా ఆస్తి కోసమే కానీ నా కోసం కాదురా. నేను ఇంత ఆస్తి సంపాదించడానికి కారణం వాడేరా. వాడే లేకపోతే నేనేమైపోయేదానినో అని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. ఎవరికీ నోట మాట రాలేదు. మీకు వివాహం చేసిన తరువాత ఆస్తి మొత్తం మీ ఇద్దరికీ పంచి మీతో కలిపి నిశ్చింతగా జీవిద్దామని అనుకున్నాను. కానీ అదే నేను చేసిన పెద్ద తప్పు. మొదట మీ భార్యలు నాతో ప్రేమగానే ఉన్నా నా పేరున ఎటువంటి ఆస్తి లేకపోవడంతో నన్ను పట్టించుకోవడం మానేశారు. నన్ను కేవలం ఇంటి పని, వంట పని చేసే పని మనిషిగా చూడడం మొదలుపెట్టారు. నా ఆరోగ్యం బాగా లేకపోయినా మీరు సరిగా పట్టించుకోలేదు. చివరికి నా పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. మీకు ఈ విషయాలన్నీ చెప్పి మీ మధ్య కలహాలు జరగటం నాకు ఇష్టం లేక ఆ రోజు ఇంటి నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్ ట్రైన్ ఎక్కాను. ఆ ట్రైన్లోనే స్నాక్స్ అమ్ముతూ రాము కనపడ్డాడు. ఇంత చిన్న వయసులో నువ్వు చదువుకోకుండా ఇలా పనిచేస్తున్నావేంటి బాబు అని అడగగా, నేను అనాథనమ్మా, మా అమ్మ నాన్న ఎవరో కూడా నాకు తెలియదు అని జాలిగా చూశాడు. అప్పుడు అర్థమైంది దేవుడు రాముని నన్ను ఎందుకు కలిపాడో అని. బాధపడకు రాము, నువ్వు నాతోనే కలిసి ఉందువు కానీ నేను నిన్ను చదివిస్తాను, అమ్మలాగా చూసుకుంటానని చెప్పగా తను సంతోషంతో నా వెంట వచ్చాడు. హైదరాబాద్లో బస్తీలో ఇల్లు అద్దెకి తీసుకొని రోడ్డు పక్కన చిన్న క్యాంటీన్ మొదలుపెట్టాము. రోజు రోజుకి కస్టమర్లు పెరిగారు. చాలామంది యూట్యూబ్లో మరియు ఇన్స్టాగ్రామ్లో మా క్యాంటీన్ గురించి ప్రమోట్ చేయగా విశేష స్పందన లభించింది. ఈ క్యాంటీన్ వలన ట్రాఫిక్ జామ్ అవుతుందని భావించి మున్సిపల్ అధికారులు బలవంతంగా మా క్యాంటీన్ని తొలగించారు. ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చివరికి ఈ విషయం సీఎం గారి చెవిన పడింది. విషయం తెలుసుకున్న సీఎం గారు మాకు కొంత ఆర్థికంగా సహాయం చేసి మరొక చోట హోటల్ పెట్టుకునే అవకాశం ఇచ్చారు. రాము కూడా MBA పూర్తి చేసి తన తెలివితేటలతో హోటల్ వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. అలా అంచెలంచెలుగా ఎదిగి హైదరాబాద్లో ఎన్నో హోటళ్లకు యజమాని అయ్యాను. దీనిలో రాము పాత్ర ఎంతో ఉంది. కడుపున పుట్టగానే కొడుకులు అవ్వర్రా, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునేవాడే నిజమైన కొడుకు. రాముయే నా నిజమైన కొడుకు, ఈ ఆస్తి అంతటికి అసలైన వారసుడు అని చెప్పింది. కొడుకులిద్దరూ సిగ్గుతో తలదించుకున్నారు.